హరి ఓం. మోహనవాణి పోడ్కాస్ట్ ఛానల్ శ్రోతలందరికీ శుభ అభివందనములు. మనం గత 2 రోజులు ధర్మము అనే శీర్షికపై 2 ఆడియోల్లో చర్చించుకున్నాము. ఇప్పుడు అదే కొనసాగింపుతో లలితా సహస్రనామాల్లో ధర్మిణి, ధర్మవర్ధిని అనేటువంటి నామములు యొక్క వివరణ కూడా మనం తెలుసుకుందాం. ధర్మిణి అంటే ఆ తల్లి, అంటే ఆ లలితాంబిక, ఆ పరాశక్తి, ఆది పరాభట్టారిక, అన్ని ధర్మముల సమష్టి స్వరూపిణి అని అర్థం అన్నమాట. ధర్మబద్ధంగా జీవించడం అంటే స్వధర్మాన్ని నిర్వర్తిస్తూ జపతపాదులు ఆచరించడం. అటువంటి ధర్మ జీవనం గడిపేటువంటి పరిస్థితి ఆ ధర్మిణియే మన సాధనను బట్టి, అర్హతను బట్టి మనకు కల్పిస్తూ ఉంటుంది. ధారణాత్ ధర్మమిచ్చాహు అని శాస్త్రవాక్యం అన్నమాట. అంటే ఏది నిన్ను పట్టి నిలుపుతుందో అదే ధర్మము అని. ప్రతిదానికి కూడా దాని ధర్మాన్ని పెట్టి వాటిని నడిపేటువంటి తల్లియే ధర్మిణి అని కూడా ఇంకో అర్థం కూడా చెప్పవచ్చు. ఉదాహరణకు కంటికి చూపు, చెవికి వినికిడి, నాసికకు వాసనాశక్తి, సూర్యుని కాంతి, చంద్రునికి చల్లదనం, ఇవన్నీ మనం తయారు చేసుకున్నామా? ప్రకృతిలో ఏదైతే సిద్ధంగా ఉందో అది మనం వాడుకుంటున్నాం అంతే. అదే వాటి సహజ ధర్మం అన్నమాట. యతో ధర్మాన్ని ధారయన్, ఎవరు ఈ ధర్మాలతో ఈ లోకాన్ని, లోకులను నడుపుతున్నారో అదే ధర్మిణి అని. ఇప్పుడు ధర్మవర్ధిని అంటే ఏమిటో చూద్దాం. పెట్టిన ధర్మం అలాగే ఉండిపోతే ఎలాగా? అది వృద్ధి చెందుతూ ఉండాలి కదా. ఉదాహరణకి సూర్యుడు వెలుగు కొనసాగుతూ ఉండాలి. కొన్నాళ్ళు నుండి ఆరిపోతే కుదురుతుందా? మన బతుకులు ఏమైపోతాయి. అందుకని కల్పాంతం వరకు కూడా సూర్యుడు వెలుగుతూ ఉండాలంటే ఆయనలోని వెలుగుని వర్ధిల్ల చేయాలి. అలాగే భూమికి పంటలు ఇవ్వడం ధర్మం. గాలి ఎంత వీచాలో అంతే వీచాలి. నీటికి రసస్వభావం, ప్రవాహం వాటి ధర్మం. అలాగే మన ఇంద్రియ శక్తులు కాపాడబడుతూ వర్ధిల్లుతూ ఉండాలి. ఇన్నిటిని కూడా వీటి ధర్మాలని వర్ధిల్ల చేస్తూ కాపాడేటువంటి తల్లి ధర్మవర్ధిని. పరిత్రాణాయ సాధూనాం అని చెప్పినట్టుగా ధర్మం లుప్తం అవుతున్నప్పుడు దాన్ని కాపాడి ధర్మాన్ని వర్ధిల్ల చేసేటువంటి తల్లియే ధర్మవర్ధిని. ధర్మిణి, ధర్మవర్ధిని అనే ఆ తల్లి అనుగ్రహిస్తేనే మనం ధన్యులమవుతూ ఉంటాం అన్నమాట. హరి ఓం.